బాంచనంటూ వేల ఏళ్ళుగా ఈ నేలపైన బాంచనంటూ బతికినాము పరిపాలనకు దూరం కావాలి బీసీల రాజ్యాధికారం. అందరి కోసం పాడతాక ఒక్క నిమిషం. ఈ దేశంలో చదువు చెప్పినటువంటి అక్షరాలు అందించినటువంటి సావిత్రిబాయి పూలే దగ్గర నుంచి మొదలు పెడితే మా కళాకారులలో బెల్లి లలితక్క, మా రోజు వీరన్న, వీళ్ళందరి ఆశయాలను మీ గుండెలో నింపుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముందు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, చాలా ఏళ్ళుగా ఇక్కడ మనం మీలలు కొట్టొచ్చుకొని ఒక నిమిషం వినాలి, మధ్యలో ఆపేరు పాట కానీ. వేల ఏళ్ళుగా ఈ నేలపైన బాంచనంటూ బతికినాము పరిపాలనకు దూరం కావాలి రాజ్యాధికారం. కాబట్టి చాలా ఏళ్ళ నుంచి మనకు అధికారం లేదు. అధికారం కోసం ఇప్పటి నుంచైనా మనం పోరాడదాం, కష్టపడదాం, మనకంటూ అకౌంట్ నిర్మించుకుందాం. దానికోసమే బహుజన జెండా పాట రాయడం జరిగింది ఒక 3-4 ఏళ్ల కింద. ఇక తెలంగాణ వచ్చినాక కూడా చాలామంది తిట్టుకోవచ్చున్నాను. రావు గారు, గోహి రెడ్డి గారు అగ్ర కులాలలో అధికారం తారుమారు తప్ప తెలంగాణలో జరిగింది ఏది లేనటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండోది, గంగక్క చెప్పినట్టుగా ఏ ఉద్యమమైనా పాట కంపల్సరీ ఉండాలి, అందరినీ కలుపుకొని ఈ ఉద్యమం చేయాలనేటువంటి విషయం చెప్పింది. దానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా. సో అందరి కోసమై జనముల జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింపాము జనవాదం ఎత్తాలి, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దును తెలవాలి, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దును తెలవాలి, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి, నింగిలో అమరుల కలిసి చరితాను రాసిన గొప్ప మహనీయుల కలలేదంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయాలి. అట్లా బహుజన జెండా కోసం పాట రాయడం జరిగింది. అదంతా మీరు విన్నారు. మరొక ప్రోగ్రాంలో కూడా మనం అందరం కలుద్దాం, మనం అందరం పోరాటం చేద్దాం. థ్యాంక్ యూ. చప్పలు కొట్టాలి మరి. అందరి కోసమై జనముల జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలి, ఎదిగే బిడ్డల చూసి పొద్దును తెలవాలి, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి, నింగిలో అమరుల కలిసి వందనమంటూ చరితాను రాసిన గొప్ప మహనీయుల కలలేదంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయాలి, అందరి కోసమై జనముల జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలి, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దును తెలవాలి, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి. బండను రెండుగా చీల్చిన వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాను, బలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నా వైసాగాలు, మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలో, కమ్మరి కుమ్మరి సాకరి మంగలి సర్వజనులలో చట్టాల అమలు కాడ మా సంతకం ఉండాలో, ఏరులయ్య పారుతున్న జాతులు ఒక్కటి కావాలో, వేల ఏళ్ళ బాని సత్తం పోయి దేశం నేలాలో, పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో, అందరి కోసమై జనముల జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలి, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దును తెలవాలి, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. ఇందాక కొద్దిసేపట్లో మిట్టపల్లి సిరకన్న కూడా రాబోతున్నాడు. రాంబాబుకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. పొద్దున ప్రసాద్ అన్న పాట విన్నాం కదా, ఇప్పుడు సందీప్ అన్న పాట విందామా?
మన యూనిటీ అనేది మనం ఎంత పిడికిల్లో ఉంటుంది. ఒక్కసారి గట్టిగా జై చెప్పాలి. జై బీసీ. కొంతమంది అంటారు సడి లేదు సప్పులు లేదు. మన కోసం మనం గట్టిగా గర్జించినప్పుడే పోరాడినప్పుడే మన ఆశయాలు మనం ముందుకెళ్లే దారులు కూడా మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి గట్టిగా జై బీసీ. జై బీసీ. జై బీసీ. జై బీసీ. తెలంగాణ కోసము ఉద్యమంలో ఇప్పుడే మన ముందు విట్టపల్లి సురేందర్ అన్న అన్నాడు, కవి గాయకులు అన్న. ఇక్కడ సురేందర్ అన్న పర్మిషన్ ఇచ్చినా చెప్పని నేను ఒక ముచ్చటైతే చెప్తా. చెప్పన్నా వద్దా? చెప్పాలా? రావాలి చెప్పాలి. కనీసం మాట్లాడరు నైనా, మీకు దండం పెడతా కానీ ఇంతమంది సరి తప్పులు లేకుండా ఎట్లా? చెప్పన్నా వద్దా? మన బీసీలందరికీ అల్లుడు అయినటువంటి మిట్టపల్లి సురేందర్ అన్న, గౌడ జాతి బిడ్డ సుచితని గౌన్లలో అల్లుడు. ఒక్కసారి సురేందర్ అన్నని వేదిక మీద ఆహ్వానిద్దాం. నేను చెప్పేసిన ఇక వదినే గౌన్లలో ఆడబిడ్డ. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. పొద్దున గోపేసి మా బీసీ సభకు రావాలంటే ఎందుకు బరాబర్ వస్తారని అని చెప్పి వచ్చిండు. చప్పట్లు పెట్టలే గట్టిగా. ఊరి నాయన చప్పట్లు కూడా కొట్టారా? పైసలు అడుగుతున్నారా మిమ్మల్ని ఏమన్నా? గట్టిగా థ్యాంక్ యూ. వేదిక నుండి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి అన్న మిట్టపల్లి సురేందర్ అన్నకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాంబాబు తమ్ముడు అదేవిధంగా సురేందర్ అన్న పిలువగానే వచ్చినందుకు వారిద్దరికీ కూడా బీసీ ధూమ్ధామ్ ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున
ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ మాట కోసం పిల్లలు వెయిట్ చేస్తారు. అప్పుడే వచ్చిండు కానీ ఆకలి అవుతుందని పోయిండు. మీరు కూడా ఆకలి అవుతుందని పోయిండు కదా, అందుకే సురేందర్ అన్న కూడా పోయి వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి.